లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులు ఎటువంటి ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీ నరసింహరాజు గారిచే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9391548450 9391548450. అందరికీ నమస్కారం. రేపే శక్తివంతమైన అమావాస్య. బియ్యం డబ్బాలో ఈ 2 వస్తువులు వేయండి, లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. ఛానల్లోకి స్వాగతం అండి. రేపే శక్తివంతమైన అమావాస్య. బియ్యం డబ్బాలో ఎవరైతే ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా చేస్తారో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి లభిస్తుంది. మనం బియ్యం డబ్బాలో వేయవలసినవి ఏంటి, అలాగే మనం ఈ పరిహారం చేయడం ద్వారా ఎలాంటి లాభాలు పొందగలుగుతామో అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2 వస్తువులు వేయండి, లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. బియ్యం డబ్బాలో మనం పెట్టవలసిన ఈ 2 వస్తువులు ఏంటి, అసలు ఎందుకు పెట్టుకోవాలి, అలా పెట్టడం ద్వారా మనకు ఏం లాభం కలుగుతుంది అన్న విషయాలను ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ధనం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ నడవదు. మరి అలాంటి ధనాన్ని మన ఇంటికి తెచ్చుకోవడానికి మనం ఆరాధించే దైవం ధాన్యలక్ష్మీదేవి. లక్ష్మీదేవిని మనం పూజించడం ద్వారా ధనానికి కొదువు లేకుండా మన గృహాన్ని నింపుకోవచ్చు. మరి అలాంటి లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారో వారికి ఇంట్లో లక్ష్మీదేవితో పాటుగా అన్నపూర్ణాదేవి యొక్క సిరుల పంట కూడా పండుతుంది. మరి ఈ రోజున మనం చేయవలసింది ఏంటి అంటే మనకు చాలా ముఖ్యమైనదండి. ఏదైనా పూజలైనా, పండుగలైనా, ఏ మంచి పనైనా సరే ఏదైనా మనం రోజు మంచి రోజుగా భావించి ఆ రోజే మొదలు పెడతాం. కానీ ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు బియ్యం డబ్బాలో కొన్ని వస్తువులు వేసుకోవాలి. అసలు అలా బియ్యం డబ్బాలో వస్తువులు వేయడం వల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి ఇంట్లో కూడా ప్రతి మాసంలో కూడా మనం బియ్యం తెచ్చుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే బియ్యం నిండుకోకముందే మరొక మూటను తెచ్చుకొని అలవాటు ఉంటుంది. అయితే ఇలా ఎవరైతే ఇంటికి బియ్యం తెచ్చుకున్న వెంటనే వారు చేయవలసిన మొదటి పని ఏంటి అంటే బియ్యం మూటని ఓపెన్ చేసిన వెంటనే మీకు స్తోమత కొద్దీ కొన్ని బియ్యాన్ని మీ ఇష్టదైవం పేరు చెప్పి కానీ లేదంటే పేదలకు అన్నదానం చేయాలని చెప్పుకొని కానీ ఆ బియ్యాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరితో అయితే మొత్తం తగ్గట్టుగా వారు అంటే వాళ్లకు వీలైన విధంగా ఒక గ్లాస్ అయినా పర్వాలేదు, లేదంటే 1 కేజీ అయినా పర్వాలేదు, అది మీ ఇష్టం. మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి నెలలో మీరు తెచ్చుకునేటటువంటి బియ్యంలో మొట్టమొదటి బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోవడం అలవాటుగా చేసుకోవాలి. అయితే మీరు వాడటం మొదలుపెట్టిన తర్వాత ఆ పూట వంట చేసిన తర్వాత అయ్యో మర్చిపోయానని చెప్పి బియ్యాన్ని తీసినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి మూట ఓపెన్ చేసిన వెంటనే మీరు బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇతరులకు దానంగా ఇవ్వండి. ఇలా బియ్యాన్ని మీరు దానం చేయడం ద్వారా అన్నపూర్ణాదేవి అందరికీ పంచుతున్నామని అర్థం అని అన్నమాట. మన మనస్సును తన లక్ష్మి అంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషపరుస్తుంది. తద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది, మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తెచ్చుకున్నటువంటి బియ్యంలో నూతనంగా తెచ్చుకున్న తొలి బియ్యాన్ని తీసి ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి. ఇలా పక్కన పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. కొంతమందికి ప్రతిరోజు కూడా బియ్యం నుంచి అన్నం వండే ముందు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెట్టే అలవాటు ఉంటుంది. నెల మొత్తానికి ఒక్కసారి ఎవరికైనా దానమిస్తూ ఉంటారు. ఇది చాలా మంచి పద్ధతి. దీంతో పాటుగా ప్రతి నెల మూటలో నుంచి మొదటి బియ్యాన్ని పక్కన పెట్టడం అనేది ఖచ్చితంగా చేసుకుంటే గనక లక్ష్మీదేవి మనపైన చాలా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక రెండో విధంగా బియ్యం పురుగు పట్టకుండా చాలామంది ఇంగువను వాడుతూ ఉంటారు. పురుగు పట్టకుండా మాత్రమే కాదు, లక్ష్మీదేవి మన ఇంట్లో శరణు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కూడా మనం ఖచ్చితంగా చేయవలసింది ఒకటేనండి,
అదేంటంటే ఇంగువ కూడా మూటని ఒక ఎర్రని గుడ్డలో తీసుకొని అందులో ఇంగువ వేసి మూటని కట్టి మీ ఇంట్లో బియ్యం డబ్బాలో వేసుకోండి. అంటే రేపటి రోజున మీ ఇంట్లో బియ్యం డబ్బాలో వేసుకోండి. ఈ ఇంగువ మూటని వేయడం ద్వారా బియ్యం పురుగు పట్టడం అనేది జరగదు. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ ఇంట్లో అయితే బియ్యం డబ్బాని శుభ్రంగా ఉంచుకుంటారో, అదేవిధంగా బియ్యం డబ్బా పెట్టుకునేటటువంటి ప్రదేశం శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అదేవిధంగా ఈ కొన్ని నియమాలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో తప్పక పాటించాలి. వీలైతే బియ్యం డబ్బా పెట్టుకున్నటువంటి చోట చక్కగా ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే ఒక మూలన అంటే బియ్యం డబ్బా పెట్టిన మూలన ఒక గాజు పాత్రలో ఉప్పును కూడా పెట్టుకోండి. అలా ఉప్పు పెట్టుకుంటే గనక బియ్యం డబ్బాని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ మీరు ఉప్పును పెట్టారు అంటే లక్ష్మీదేవి శరణు నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ దరిదాపుల్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు గ్రహిస్తుంది. తద్వారా బియ్యంలో ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి ఇద్దరు కూడా కొలువై ఉంటారు. ఈ విధంగా ప్రతి ఇంట్లో బియ్యం డబ్బాలో ఈ విధంగా ఇంగువ వేసుకుంటారో, ఇంగువ మూటను పెట్టుకుంటారో, అలాగే అక్కడంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి సంబంధించిన ముగ్గుతో పాటు ఉప్పును కూడా అక్కడ పెట్టుకుంటారో వారి ఇంట్లో సిరుల వర్షం పడుతుందన్నమాట. అంటే లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి మరో మంచి మార్గం కూడా ఉంది. అదేంటంటే మీరు ఇలా తీసి పెట్టుకున్నటువంటి బియ్యం ప్రతి నెల కూడా రోజును చక్కగా అన్నంలాగా లేదంటే ప్రసాదంలాగా తయారు చేసి ఆ ప్రసాదాన్ని వారికి దానం చేస్తే కూడా చాలా పుణ్యం అనేది లభిస్తుంది. అదృష్టంతో పాటు అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ ఇంట్లో ఖచ్చితంగా అందరికీ లభిస్తుంది. కొంతమంది అయితే ఒక్కొక్కసారి 2 నెలలకో 3 నెలలకో ఈ బియ్యాన్ని చక్కగా వండి 2-3 రకాల కూరలు తయారు చేసి అన్నదానం చేసుకుంటారు. ఇలా అనేక రకాలుగా అనేక మంది చేస్తారు. ఈ విధానాన్ని పాటించండి. దీని ద్వారా ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు. మరి చూశారు కదండి, బియ్యం డబ్బాలో ఇంగువని ఎర్రగుడ్డలో కట్టి ఆ మూటని బియ్యం డబ్బాలో వేయండి. దీని ద్వారా మీకు బియ్యాన్ని పురుగు పట్టడం అనేది కాకుండా ఒక విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీ కుటుంబానికి లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా అంటే ప్రతి నెల కూడా బియ్యం కొనుక్కునేటప్పుడు మొదటిగా బియ్యాన్ని తీసి వాటిని దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ కుటుంబానికి మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇప్పుడు మనం ఈ విషయాన్ని పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందుతామని ఆశిద్దాం. అదేవిధంగా అమ్మవారి మహిమల ద్వారా వచ్చిన ఈ వీడియోని మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అండ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రేయ నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీ నరసింహరాజు గారిచే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9391548450 9391548450.